ఈరోజు ఇక్కడ సరూర్ నగర్ చెరువు దగ్గర రావటము అండ్ అట్లానే ఇది త్వరలో హైడ్రా ఈ చెరువును కూడా ప్రభుత్వ అనుమతులతోటి దీన్ని త్వరలో హైడ్రా టేకప్ చేయడానికి కూడా మేము అన్ని దీనికి కావాల్సినటువంటి కల్లా ఇక్కడ ఈ చెరువుని పునరుద్ధరణ అంటే మీరు ఇక్కడ చూస్తున్నాము సరూర్ నగర్ చెరువులో దాదాపు 90 ఎకరాల చెరువు ఇది. ఒరిజినల్గా ఎఫ్టీఎల్ అరౌండ్ మోర్ దెన్ 140-150 ఏకర్స్ ఉంటాయి. సరే చుట్టుపక్కలంతా కూడా నివాసాలు ఇవన్నీ డ్వెల్లింగ్స్ వచ్చాయి, అన్ని ఇల్లులు వచ్చి చాలా వరకు ఎంక్రోచ్ అయినాయి. బట్ వాటిలన్నిటి జోలికి హైడ్రా వెళ్ళదు. ఏదైతే ఇప్పుడు చెరువు క్లియర్గా ఉన్నదో ఆ క్లియర్గా ఉన్న చెరువుని డెవలప్ చేసి దీనికి అంటే మొత్తం డీసిల్టింగ్ కింద మట్టిని కూడా పూడికలు తీసిన తర్వాత బండ్ స్ట్రెంథనింగ్ నెక్స్ట్ అట్లానే దీన్ని ఒక బ్యూటిఫికేషన్ యాంగిల్లో చేస్తూ ప్లస్ దీంతో పాటు ఫ్లడ్డింగ్ కూడా ఈ చుట్టుపక్కల వర్షాలు వచ్చినప్పుడు కూడా ఈ ఫ్లడ్డింగ్ ఛానల్స్ కూడా మనం ఇన్లెట్ ఛానల్స్ అనేవి కూడా రివైవ్ చేసి మొత్తం కూడా దీని అవుట్లెట్స్ని కూడా మొత్తం దాన్ని కూడా స్టడీ చేసి అంటే ఓవరాల్గా చెరువు అంటే మేము 100% అన్ని ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం పెద్ద చెరువులు టేకప్ చేయాలని కూడా వారు మాకు చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా ఇప్పుడు సరూర్ నగర్ని ఈ ప్రాంతంలో ఇంకొక చెరువును కూడా టేకప్ చేసి గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపించి త్వరలో ఇవన్నీ కూడా దాని పర్మిషన్స్ అన్ని రాగానే దీన్ని టేకప్ చేయడానికి కూడా మేము ఉన్నాము. అండ్ ఇక్కడ చూస్తే పక్కన పార్క్ ఉన్నది, ఇక్కడ ఎస్టీపీ కూడా ఉన్నాయి. ఎస్టీపీ కెపాసిటీని కూడా పెంచేటటువంటి విధంగా కూడా ఆల్రెడీ కూడా మాకు దీంట్లో లూప్లో వాళ్ళని కూడా తీసుకొని ట్రీట్ చేసే వాటర్ అంతా కూడా చెరువులోకి వచ్చే విధంగా